ఉప్పల్ వెళ్ళే వాళ్ళు ఊపిరి పీల్చుకోండి. వరంగల్ వెళ్ళాలంటే ఇక ఈజీగా వెళ్ళిపోవచ్చు. 8 ఏళ్లుగా కొనసాగుతున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఆ కారిడార్కు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్తోంది. అదేంటో చూద్దాం ఈ బ్రేకింగ్లో. నెల రోజుల్లో ఉప్పల్ టు నారపల్లి రోడ్ క్లియర్ కాబోతోంది. రెండు వైపులా 10 మీటర్ల వైశాల్యంతో అందుబాటులోకి రహదారి రాబోతోంది. వచ్చే ఏడాది అక్టోబర్ కల్లా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తుంది అని అంటుంది నేషనల్ హైవేస్ అథారిటీ. కాంట్రాక్టర్కి 13 కోట్ల రూపాయల ఫైన్ వేశామని చెప్తున్నారు అధికారులు. 8 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులతో నగరవాసులకు నరక యాతన అనుభవిస్తున్నారు. ఉప్పల్తో పాటు వరంగల్ వెళ్ళడానికి కూడా ఇదే ప్రధాన రహదారి కావడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఉప్పల్ ప్రజలు 8 ఏళ్ల నుంచి పడుతున్న కష్టాలకి త్వరలోనే చెక్ పెడతామంటున్నారు నేషనల్ హైవేస్ అధికారులు. నెల రోజుల్లో ఉప్పల్ టు నారపల్లి రోడ్ని క్లియర్ చేసి రెండు వైపులా 10 మీటర్ల వైశాల్యంతో రహదారిని అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇక వచ్చే ఏడాది అక్టోబర్ నాటికైతే ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తవుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇక ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్ని నత్తనడకలా కొనసాగిస్తున్న గాయత్రి కన్స్ట్రక్షన్స్కి నేషనల్ హైవేస్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. పనులు స్లో చేయడంతో 13 కోట్ల రూపాయల ఫైన్ విధించారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఇప్పటిదాకా 52% పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 150 పిల్లర్లతో 6.25 కిలోమీటర్ల మేర ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. 425 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది, సో అధికారులు ఏం చెప్తున్నారు, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఈ ఫ్లైఓవర్ పనులు ఎప్పుడు పూర్తవుతాయి, మాకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్ వాసులు, ఉప్పల్, బోడుప్పల్, వరంగల్కి వెళ్ళేటువంటి వాసులు కూడా ఎదురు చూస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్ హైవేస్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రావణ్ ప్రకాష్ మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. అసలు ఇంకో 5-10 సంవత్సరాలైనా కంప్లీట్ అవుతాయి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా 2018లో గ్రౌండ్ అయిందండి. 2018లో గ్రౌండ్ అయింది. 2021 దాకా బాగానే 35% వర్క్ నడిచింది. కాంట్రాక్టర్కి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేదు, ఇతర ఇబ్బందులు రావచ్చు. ఆయన కారణంగా జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పినది అనేది జనాల్లోకి వెళ్ళినటువంటి అంశం. వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రూట్. కానీ కాంట్రాక్టరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతనికి ఏమైనా ఫైన్ కానీ ఏదైనా పెనాల్టీ వేశారా? మరి కాంట్రాక్టర్కి కూడా పెనాల్టీ వేయడం జరిగింది. 13 కోట్ల పెనాల్టీ ఆల్రెడీ ఇంపోజ్ చేశాము. 13 కోట్ల పెనాల్టీ ఇప్పుడు రికవరీ బిల్ వైజ్గా రికవరీ చేస్తున్నాము. స్పీడప్ చేసి వర్క్ ప్రోగ్రెస్ మనకి చూపించే విధంగా వాళ్ళ నుంచి మన కండిషనల్ అగ్రిమెంట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయించాము. సో ఈ కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మాత్రమేనా, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అనేది జనాల్లో ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ ఓన్లీ అప్ టు 2021 వరకు ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేసి ఇచ్చాము. స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటే ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ అయింది 2021 వరకు. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్లైఓవర్ దాదాపుగా 6.25 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నటువంటి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి మొత్తం ఎన్ని పిల్లర్స్ రాబోతున్నాయి అండ్ ఎన్ని ర్యాంప్స్ రాబోతున్నాయి మధ్యలో దిగడానికి కానీ ఎక్కడానికి కానీ? దీనికి 142 స్పాన్లు వస్తున్నాయి. 142 స్పాన్లకి అంటే పియర్స్కి మేము ఇప్పటివరకు 50 స్పాన్లు కంప్లీట్ చేసినాము. 51 స్పాన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ పిల్లర్స్ అన్నీ అయిపోయినాయి, పిల్లర్ క్యాప్స్ కూడా అయిపోయినాయి. ఓన్లీ స్పాన్ ఎరెక్షన్ మాత్రమే నడుస్తుంది. జనాలకి ట్రావెల్ చేసేందుకు ఎంతవరకు అందుబాటులోకి తీసుకురాగలుగుతారు? కింద రోడ్ను మనము బోత్ సైడ్స్ 10 మీటర్స్ క్యారేజ్ వేని అందియదలుచుకున్నాం. వితిన్ 1 మంత్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. జూలై ఎండ్ దాకా ప్రజలకి అనుకూలంగా అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఫ్లైఓవర్ మాత్రం వచ్చే సంవత్సరం అక్టోబర్కి వరకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఈ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన హోదాలో చెప్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు ఈ మాట నిలుపుకుంటారు. ఇది ఓవరాల్గా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పూర్తి అప్డేట్.